హలో ఫ్రెండ్స్, అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మేమైతే చిన్న బతుకమ్మ వేసినాము చూడండి. అంటే ఊళ్ళో ఇల్లు కట్టినాక ఫస్ట్ టైం బతుకమ్మ వేయడం. అయితే ఎట్లుందో మీకు నచ్చితే కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లుందో చెప్పండి కామెంట్లల్లో, సరేనా? పొద్దుగా లేచి బతుకమ్మ వేరించి మా అత్తమ్మ వాళ్ళందరూ ఇచ్చారు, పేరించారు. ఇది ఈ కలర్ ఏంటిదని అనుకుంటారు కదా, బతుకమ్మకి పూలకి కలర్ పెడతాం, అవి కూడా చూపిస్తా. దేవుళ్ళకి పొద్దుగా లేచి పూజ చేసి పెట్టిన హారట్లయితే నేను ఇప్పుడు తీసేది 11 గంటలకు ఫ్రెండ్స్, అందుకే ఇట్లా వస్తుంది ఇది. ఇవ్వండి బంతిపూలు. మళ్ళీ ఈరోజు ఆదివారం కాబట్టి మా ఊళ్ళో ఈరోజు బతుకమ్మ, చిన్న బతుకమ్మ ఈరోజు, పెద్ద బతుకమ్మనేమో 30వ తేదీకి ఫ్రెండ్స్. కలర్లు అద్దుతామని చెప్పిన కదా, ఇవే చూడురు, కలర్లు ఇట్లా అద్ది ఎల్లుండి బతుకమ్మకు పెడతాం. చూడండి, బంతి పూలు అయితే ఎక్కువ రేటే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే. ఇవేం మా అత్తమ్మ తెచ్చింది, మేము కొనుక్కొచ్చుకున్నాం హైదరాబాద్లోనే. మీకు అసలైన పూలు చూపించడం మర్చిపోయినా ఫ్రెండ్స్. ఇంకోండి, ఈ పువ్వులు అయితే బతుకమ్మకు పెడతారంట. అంటే ఫస్ట్ టైం మేము బేరియడము ఇల్లు కట్టినాక. డీజే పెట్టి మంచిగా కావాలి. కోన్ అయితే పెట్టుకున్న ఫ్రెండ్స్ నేను. ఇంకోండి చూడండి, కోన్ పెట్టుకున్నా నిన్ననే. చూపిస్తాం మా ఇల్లు మెయిన్ డోర్ నుంచి అంతా ఎక్కువ చూడండి. ఇంకోండి, ముందర నుంచి చూస్తే ప్రత్యక్ష ప్రసారం, దాని వెనకాల బాల్కనీ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఇదేమో బాత్రూమ్, ఇదంతా అదే. ఇక్కడ మొత్తం నేను వాకింగ్ చేస్తూనే ఉంటా, అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటా. ఇది గచ్చు, ఇదొక చెప్పడం మర్చిపోయినా. మా మమ్మీ అట్లేస్తుంది, చూపిస్తా మీకు చూడు. ఏం చేస్తున్నావు మమ్మీ? అట్లేస్తున్నాను. కాలిందా? ఇంకా జస్ట్ మిస్ ఫ్రెండ్స్, కాలుతుండే. వేడిగా ఉందా ఇంకా? కొంచెం వేడిగా ఉంది, నేను చూసుకోలే. మా అమ్మ అయితే బతుకమ్మ, చిన్న బతుకమ్మ కాబట్టి అట్లేస్తుంది. అట్లిపి అట్లు ఇంకా నూనెతో ఇవి అన్నం కూర. ఇదెందుకే అలా పెట్టుకోవాలి. సరే బాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.